అందువల్ల ఏం జరిగిందని కనుక మనం చూస్తే ఇచ్చిన హామీల్లో చాలా హామీలు ఇంకా అమలు జరగాల్సి ఉంది. నిన్న తల్లికి వందనం అన్నది అమలు చేస్తామన్నారు నిన్న. అది కూడా జూలై 5కు వాయిదా వేశారు. జూలై 5 నుంచి అని ఇప్పుడు ప్రకటించారు. బట్ సంక్షేమంలో పోటీ పడడం మంచిదే కానీ గతంతో ఇప్పటితో పాక్షికంగా ఉంది అనే ఒక అభిప్రాయం. దీని మీద సిపిఎం శ్రీనివాసరావు వాళ్ళు ఒక నివేదిక పుస్తకాలు కూడా విడుదల చేస్తూ ఒక మాట అన్నారు. కార్పొరేట్లకు ఇచ్చిన వాగ్దానాలేమో వెంటనే అమలు జరుపుతున్నారు వేగంగా, సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలేమో ఆలస్యం అవుతున్నాయి, వాయిదా పడుతున్నాయి. మెగా డిఎస్సి రాగానే జరుపుతాము, ఇన్ని వేల మందికి ఇస్తామని ఏడాది ఆలస్యంగా జరిపి అది కూడా తక్కువ ఉద్యోగాలకు పరిమితం చేశారు. సమయం ఎక్కువ కావాలన్నా ఇవ్వలేదు. అలాగే కార్పొరేట్లకు విపరీతమైన భూములు ఇస్తూనే ఉన్నారు. గతంలో ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, పెట్టారా లేదా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, అవి ఆడిట్ చేయకుండా వాళ్ళకే మళ్ళీ విపరీతంగా ఇవ్వడం. పైకేమో టీసీఎస్ అని ఉంటుంది, దాంతో ప్రయోజనం పొందేవాడు అదానే ఉంటాడు. లేదు జగన్ హయాంలో సెకీ ఒప్పందం అవినీతిమయం అని అమెరికాలో నివేదిక వచ్చిందన్న దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ఇది వాళ్ళ విమర్శ.